అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. మా అమ్మాయి కూడా మీ వాడు తెగ నచ్చేశాడండి. రాజు, మా అమ్మాయి ఫోటో చూసి మీరే చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాటి తెలుగు సినిమా హీరోయిన్లా ఎంత బాగుందో. ఆంటీ చూడండి. చందమామలా ఉంది. కానీ పెళ్ళనేది ఇద్దరికీ ముడిపెట్టడం కాదు, రెండు జీవితాలను ఒకటి చేయడం. మనకంటే చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలతో. ఆంటీ అమ్మాయి అందంగా ఉంది, పైగా తండ్రి హెల్త్ మినిస్టర్. ఇంతకంటే పెద్ద లాటరీ తగులుతుందా? నో చెప్పడానికి రీజన్ ఏముంది వాడికి? మీరు నేను చెప్పిన దానికి తల ఊపండి. వాడి సంగతి నీకు బాగా తెలిసిందే కదా, వాడు ఒప్పుకోడు. అబ్బా, నేను చూసుకుంటాను, మీరేం మాట్లాడకండి. మినిస్టర్ గారు, మీరు వెళ్ళి వెంటనే గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేయండి. ఇదో డేట్ మాత్రం వేయకండి. అదేనండి, పిప్పి డుమ్ డుమ్ డుమ్. మీరు పెళ్లికి సిద్ధమైపోండి. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టేసుకుందాం. అమ్మా అమ్మా, మావయ్య అలా ఒప్పేసుకుంటున్నాడేంటమ్మా? నువ్వుండవే బాబు. సరే బాబు గారు, నేను ఉంటాను. మంచిదండి, వస్తానమ్మా. మంచిది. రండి రండి. మరి ఉంటాను బావగారు. బాయ్ బాయ్, సీ యూ. ఏ ధైర్యంతో అలా మాట ఇచ్చేసావనియా? నోటి దురద. అవునా? ఇప్పుడు అన్నయ్య వస్తే నిన్ను ఊరికే వదులుతాడా? బావకి నేనున్నానని చెప్తున్నాను కదా మావయ్య. అమ్మా, ఈ రోజు ఎందుకో నాన్నకి డేంజర్ అనిపిస్తుంది. ఆపండి. అందరూ రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఈ అమ్మాయి మన ఇంటి కోళ్ళైతే కార్పొరేట్ హాస్పిటల్స్ మనకి వరకట్నం కింద ఫ్రీగా వస్తాయి. ఇది సంబంధం కాదు, లాటరీ. కాబట్టి వాడిని ఒప్పించి తీరాల్సిందే. ఈ ఇంటి పెద్దగా ఇది నా ఆజ్ఞ ఆజ్ఞ ఆజ్ఞ. ఇంటి పెద్ద ఎవరిచ్చారు నీకు ఆ పోస్టు? సరే, మీరే ఆజ్ఞాపించేసుకోండి. ఇంకా రావలేదేంటబ్బా, ఏమై ఉంటుంది? హల్వేలు హల్వేలు, ఇంకా లేగలేదా? ఓ సారు, నువ్వు మాటి మాటికి అలా అరవకమ్మా. నువ్వు అరిసి అరుపుకు నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. అయినా మనం ఇచ్చిన ఇంజెక్షన్ డోస్కి ఏ పాటికి లేచుండాలే. ఇంకా లేవలేదంటే బహుశా బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందా? పేషెంట్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి. టైం టు టైం మెడికేషన్. ఓకే ఓకే ఓకే, ఏమని చెప్పు. ఓకే ఓకే, టెన్షన్ పడకు. మీ అక్కకేం కాదు, నేను చూసుకుంటాను. పద. భయం, ఇంజెక్షన్ డోస్ కరెక్ట్గా ఇచ్చావా? మీరు చెప్పిన డోసే ఇచ్చాం సార్. మరి ఇంకా లేవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బహుశా తన హార్ట్ వీక్ అనుకుంటాను సార్. మయం, తనకి దెబ్బ తగిలింది తలకి. ఓ, తలక్ కదా? అలా అయితే ఇంకా ఎందుకని స్పృహలోకి రావటం లేదు? ఈ పాటికి కాన్షియస్ లోకి వచ్చి ఉండాలే. ఏటైనా అది మా అలవేలికి లేగట్లేదు.
ఒక్క అడుగు ముందుకేసినా నన్ను తాకాలని చూసినా చంపేస్తా చంపేస్తా అలివేలు ఏడ్చేస్తున్నావే? సార్ ఆ అమ్మాయి ఏంటి సార్ అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది? ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఆ కత్తి కింద పెట్టు. రామయ్య, ఎక్కడికి రావడం? నీ మంచి కోసమే చెప్తున్నాను, విను. కత్తి తీసి పక్కన పెట్టు. అలా చెప్తే ఎందుకు పెట్టింది సార్? మయం, కాసేపు ఆపుతావా? సార్, అసలే భయంతో ఉన్నాను, మాటలు ఎక్కువ చేస్తున్నాయి అంతే సార్. మయం, ఒసేయ్, ఏటే ఈ పిచ్చి పని? ఆయన డాక్టర్ గారు. తెచ్చువే తెచ్చు. ముట్టుకోకో. ఇదిగో అమ్మాయి, నీకు చాలా ధైర్యం ఉంది, ఒప్పుకుంటాను. సార్ సార్ సార్, మీ క్లాసు తర్వాత చెప్పు సార్. ముందు చేతులు కత్తిలా కూర్చు సార్. అసలే హాస్పిటల్ బ్లడ్ అవుట్ ఆఫ్ స్టాక్ సార్. నువ్వు నోరు మూయి మయం. చూడమ్మాయి, ఇక్కడ నీకు హాని చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? అవునే, ఈ డాక్టర్ బాబు మాట నమ్మవే. ఆయన నిన్ను కాపాడాడే. ఈ కత్తి పక్కనెట్టవే. అమ్మయ్యా, నా బ్లడ్ సేఫ్ సార్. ఈ అమ్మాయి పేషెంట్ కాదు సార్, లేడీ కిల్లర్ లా ఉంది. అమ్మాయి, ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు? సార్ సార్ సార్, ఆవిడెవరు పీకైనా కోసేపు ముందు కత్తిలాక్కోండి సార్. భయం, ముందు నువ్వు బయటికి వెళ్ళు. గెట్ లాస్ట్. ఆల్రెడీ ఆపరేషన్ చేయడానికి మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు. నువ్వు కొత్తగా ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. ఆ కత్తి పక్కన పెట్టు. పెట్టేసినదిలే సారు, ఏడ్సేయండి. అసలు హాస్పిటల్కి వచ్చేటప్పుడు బ్యాగ్లో కత్తులు పెట్టుకొని తిరగడం ఏంటి? క్షమించండి సారు, అదేదో అమాయకత్వంతో అట్ట చేసినది. మా సిన్నోనికి శివుడు మోగ సారు, ఆడిని చూపించడానికే ఇందాక వచ్చినాము. ఒసై, సిన్నోనికి చూపించే డాక్టరు యాడుంటాడో నేను కనుక్కున్నాను. పద ఏలొత్తాం సారు. ఏడు సతనవే నువ్వు. సరే సరే, డాక్టర్కి చూపించుకుని చీకటి పడేలోపు ఇంటికి చేరుకోవాలా. మయం సార్, అసలు నువ్వు ఆమెకి ఏం ఇంజెక్షన్ ఇచ్చావు మయం? ఏమైంది సార్? ఆ అమ్మాయి తోసిన తోపుకి ఎంత దూరంలో పడ్డానో చూసావు కదా. ఇది భలే ఉంది సార్. ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయితే పేషెంట్లు వచ్చి రిసెప్షనిస్ట్ కొట్టినట్టు హాస్పిటల్లో ఏం జరిగినా నా మీద పడతారేంటి సార్?
నాకు ఆ అమ్మాయి పవర్కి ఎటువంటి సంబంధం లేదు సార్. లేదు మయం, ఇంకోసారి ఆ ఇంజెక్షన్ ఆ అమ్మాయికి ఇచ్చి ఆ. నిన్ను దగ్గర ఉంచాల్సింది. సార్ అంత పని మాత్రం చేయకండి సార్. అసలే పెళ్లి కావస్తున్నాండి, మీ కాళ్ళకి దండం పెడతాను. అలా అంటే ఎలా మయం? సారు ప్రాబ్లం ఎవరికి? నా తమ్ముడికి సారు. ప్రాబ్లం ఏంటో కూడా చెప్పు, అది మళ్ళీ ప్రత్యేకంగా అడగాల? చిన్నప్పటి నుంచి మాటలు రావట్లేదు సారు. మాటలు రావట్లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చాను. ఏం చేసావు? అర్థం కాలేదా? మాటలు రావట్లేదు అన్నావు కదా, ఆ మాటలు రావడానికి ఏమైనా చేసావా? అడుగుతున్నది నిన్నే, నీకు మాటలొచ్చు కదా. వాడికి మాటలు రావడం కోసం నువ్వేం చేసావు? చాలా చేశాను డాక్టర్ సారు. చాలా చేసావా? ఏం చేసావు? ఏం చేసావు? మా ఊళ్ళో ఎల్లమ్మ తల్లి జాతరలో అగ్నిగుండం తొక్కాం. ప్రతి సోమవారం శివరికి అభిషేకం చేయించాం. పీర్ల పండక్కి పీర్లు కూడా ఎత్తిచ్చారు సారు. సాహిబ్ గారితో తాయెత్తు కట్టించలేదా? అది కూడా కట్టించాను సారు, కానీ మాటలు మాత్రం రాలేదు. ఇవన్నీ కాదము. ఇంతకు ముందు ఎవరికన్నా చూపించావా? మా ఊళ్ళో ఎవరికైనా అంటే మీ ఊళ్ళో ఉన్న సన్యాసులకి బాబాలకి కాదు, డాక్టర్కి ఎవరికైనా చూపించావా? చూపించాను సారు. మా రమణయ్య సార్కి చూపించాము. ఇదిగోండి ఈ సీటీ, ఈ మందు బిల్లలు ఇచ్చారు సారు. ఇలా తగలట్టు. ఆర్ఎంపీ డాక్టర్ వీటితో పాటు సిరప్ కూడా ఇచ్చుంటాడే. సిరప్పా? అరుకు ఇచ్చారు సారు. ఇదిగోండి, ఇది రోజుకు 4 సుక్కలేయమన్నారు. ఈ అరుకులకి ఈ మందులకి చెవులు పనిచేసి మాట్లాడేస్తే మాకు చదువులు ఎందుకు, ఇంత పెద్ద హాస్పిటల్స్ ఎందుకు? ఎప్పటి నుంచి మాట్లాడలేదు? పుట్టినప్పటి నుంచి సారు. బేసిక్ గా చెవులు వినపడకపోతేనే మాటలు రావు. ఎందుకంటే సౌండ్ అనేది తెలిస్తేనే టాకింగ్ అనేది తెలుస్తుంది. కాబట్టి ముందు చెవులు టెస్ట్ చేస్తాను, అక్కడ తీసుకెళ్ళి పడుకోబెట్టు. అట్టనే సారు. పడుకోబెట్టు. చూడు, నువ్వు చూడు, నేను వెళ్ళి అక్కడ కూర్చొచ్చాను. వద్దొద్దు, అయ్యో సారు, మీరే చూడండి సారు. ఓ వెళ్ళి అక్కడ తగలేడు. మేడం జ్యూస్ అక్కడ పెట్టెళ్ళు. ఈ రమ్మి ఆడి ఆడి బోర్ కొడుతుంది. అయితే 3 ముక్కలాట ఆడదామా? యు మీన్ తీన్ పత్తి? ఎస్. ఓకే, కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. వెయిట్, అప్పుడే ఎలా స్టార్ట్ చేస్తాం? ఇంకా అలకనంద రావాలి కదా. కిట్టి పార్టీ అంటే ఎప్పుడు ముందుండే అలకనందా
ఈ రోజేంటి ఇంకా రాలేదు? కాల్ చేశాను, స్టార్ట్ అయ్యాను, వచ్చేస్తాను అంది. మనోజ్, ఆంటీ ఎలా ఉంది? సూపర్. అంతేనా? నీకది కావాలా? సూపర్ ఛాన్స్. ఏంటి మనోజ్ అలా ఆలోచిస్తున్నావు? ఇస్తే ఎవరొద్దంటారంటే? కంగారు పడకు, ఇచ్చేస్తారులే. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే మనోజ్, నువ్వు లాస్ట్ 2 monthsగా కనిపించడం లేదని మీ మమ్మీని అడిగితే రీసెర్చ్ పని మీద వెళ్ళాడని చెప్పింది. ఆ ప్రాజెక్ట్కి ఆథరైజింగ్ ఇచ్చేస్తారులే అని అంటున్నాను. ఓ, దాని గురించా? ఎస్. వాట్ ఈస్ దిస్ మనోజ్? వాట్ అంటే? ఇదే ఆ ఇయర్ రింగ్ చాలా కొత్తగా ఉంది. ఇది ఫ్యాషన్ అంటే? ఫ్యాషనా లేకపోతే వేరే అమ్మాయి ఎవరైనా కొరికిందా? కొరకడమా? కొరకడం ఏంటి? అక్కడెందుకు కొరుకుతారు? అసలు ఎవరు కొరుకుతారు? కూల్ కూల్ మనోజ్, అలా టెన్షన్ పడతావు ఎందుకు? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా కొరికారేమో, ఈ ఏజ్లో అదంతా కామన్ కదా. నీకు లవ్ బైట్ చెవి మీద వేశారేమో అని అడిగాను. అలాంటిదేం లేదంటే, ఫ్యాషన్గా ఉంటుందని చెవు కుట్టించుకున్నా. ఓకే, గుడ్. దేవుడా, నా బతుకెలా అయిపోయింది. ఏడికైనా కొత్త జీవితాన్ని ప్రసాదించు స్వామి. సారు, మా తమ్ముడికి అంతా బాగానే ఉంది. సమస్య పూర్తిగా తెలియాలంటే కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయిస్తే సమస్య ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది. అయితే నా తమ్ముడికి మాటలైతే వస్తాయి కదా సారు? మాటలు వస్తాయి, చెవులు వినపడతాయి. ఇప్పుడే చేయిస్తాను సారు.
సుమారుగా ఎంత అవుతుంది సారు? ఎంత అవుతుంది? హి? ఎంత అవుతుందో చెప్తే చాలా, లేకపోతే బడ్జెట్ వేసి ప్రింట్ అవుట్ తీసి ఇమ్మంటావా? పోనీ నా జీతాల్లో తీసి కట్టమంటావా? హి? వెళ్ళవమ్మా, ఎలా రిసెప్షన్ అడిగా అట్టనే సారు. వచ్చేస్తారు. వెళ్ళండి అసలుగా. ఏయ్ తీసుకెళ్ళు, ఇవి తీసుకెళ్ళు. అవుట్. ఎంత అవుతుంది సారు? ఏందే డాక్టర్ గారు ఏమన్నారు? ఇదిగో అక్క, ఈ పరీక్షలు చేయించాలని ఈ సిట్టి రాసిచ్చారు. ఏటే ఇన్ని పరీక్షలా? బోలే డబ్బులు అయిపోతాయి కదా.